దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాను. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 5వ వచనం. సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి అయిన యెహోవా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను అని మనతో సెలవిస్తున్నారు. మనమందరము దేవుని నీతిని అనుసరించి జీవించాలి, నీతి క్రియలను చేయాలి. అప్పుడు తండ్రి కృప మన పట్ల సమృద్ధిగా ఉంటుంది. తండ్రి యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన అందరి ఎడల తండ్రి కృప అంత అధికముగా ఉంటుంది. తండ్రి దీర్ఘశాంతుడు కాబట్టి మనము కూడా దీర్ఘశాంతము కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి మేలుతో మన హృదయంలో తృప్తిపరుస్తాడు. అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడు. నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు. మన ఆలోచనలు సఫలపరుస్తాడు. తండ్రి చేసే మేలులను బట్టి మనం అందరం హృదయం నందు సంతోషించాలి, ఆనందించాలి. తండ్రి మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.